హాయ్ రాజా. హాయ్ రా. ఏంటో చెప్పు. నేను 60 వోల్ట్స్ గ్రాఫెన్ బ్యాటరీస్‌తో 1 ఇయర్ వారంటీతో ఒక వెహికల్ అయితే తీసుకున్నాను. దానికి సంబంధించి షోరూమ్ వాళ్ళు ఎవ్రీ 3 మంత్స్‌కి ఒక్కసారైనా సరే బ్యాటరీ హెల్త్ చెక్ అనేది కన్ఫర్మ్‌గా షోరూమ్ దగ్గర చేయించుకోవాలి. అలా చేయించుకుంటేనే మీ వెహికల్‌కి వారంటీ అనేది అప్లై అవుతుంది. లేకపోతే అప్లై అవ్వదు అని చెప్పి కాల్స్ చేస్తున్నారు. దీని గురించి నాకు కొంచెం డీటెయిల్‌గా చెప్తావా? దీనిలో ఏముంది అర్థం కాకపోవడానికి? ఈవీ మార్కెట్ అనేది ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వస్తుంది. అంటే ఈవీలకు సంబంధించి వాటి యొక్క బ్యాటరీ యూసేజ్ అనేది చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. ఇన్ని కిలోమీటర్లకి మీరు సర్వీస్‌కి రండి అని చెప్పేదానికన్నా ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి డెఫినిట్‌గా మీరు షోరూమ్ దగ్గర వెహికల్ సర్వీస్ చేయించుకోండి అని చెప్పడం అనేది చాలా ఉత్తమమైన పని. కాబట్టి మీరు 100% కూడా మీరు ఈవీ వెహికల్ ఎక్కడైతే తీసుకున్నారో ఆ ఈవీ వెహికల్ షోరూమ్‌కి ప్రతి 3 మంత్స్‌కి ఒకసారి వెళ్లి బ్యాటరీ హెల్త్ చెక్ అని ఒకటుంటది. అలా పెట్టించుకున్నప్పుడు మాత్రమే మీకు వారంటీ క్లెయిమ్ అవుతుంది. లేదు ఎవ్రీ 3 మంత్స్‌కి బ్యాటరీ హెల్త్ చెక్ అనేది పెట్టుకోకపోతే బ్యాటరీలో వోల్టేజ్ అనేది తగ్గొచ్చు, పెరగొచ్చు. దాని ద్వారా మీకు అవగాహన అనేది తెలియకపోతే డెఫినిట్‌గా మీకు వారంటీ అనేది క్లెయిమ్ అవ్వదు. దానికి రీజన్స్ ఏంటంటే మీరు నైట్ అంతా ఛార్జింగ్ పెట్టి వదిలేసేయొచ్చు. లేదా ఛార్జింగ్ అయిపోయిన తర్వాత వెహికల్‌ని పక్కన పెట్టేసి ఏదైనా ఊరెళ్ళడం లేకపోతే ఏదో చేయడం వలన ఆ బ్యాటరీలో ఉన్న సెల్స్ అనేవి పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో లేకపోతే బ్యాటరీ పగిలిపోయి ఉండొచ్చు. అలాంటి వాటికి సంబంధించి బ్యాటరీ వారంటీ అనేది 100% అప్లై కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ 3 మంత్స్‌కి మీరు ఏ షోరూమ్‌లో అయితే వెహికల్ తీసుకున్నారో ఆ షోరూమ్‌లోకి వెళ్ళండి. 100% ఆ బ్యాటరీకి సంబంధించిన సమాచారాన్ని మీకు పూర్తిగా అందజేస్తారు. నువ్వు కూడా అంతే. ఇప్పుడు నువ్వు ఏ షోరూమ్‌లో అయితే తీసుకున్నావో ఆ షోరూమ్‌కెళ్ళి ఈ బ్యాటరీ హెల్త్ చెక్ అనేది పెట్టుకో. దీనికి సంబంధించి మినిమమ్ ఛార్జ్ రూ. 650గా తీసుకుంటారు. నీకు బూస్టింగ్ పెట్టడం వలన బ్యాటరీ లైఫ్ అనేది చాలా వరకి పెరిగే అవకాశం అయితే ఉంది.